నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. విశ్రాంత ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తీపి కబురు అందించారు. వారు సమావేశమయ్యారు, ముఖ్యమంత్రితోటి భేటీ అయ్యారు. విశ్రాంత ఉద్యోగుల జేఏసీ ఇంకొక 2-3 సంఘాలు కలిసి సమావేశమైనప్పుడు అండ్ హీ వాజ్ సో కీన్ ఇన్ లిజనింగ్ టు దెమ్ అనమాట. ఎందుకంటే ఇన్నాళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు ప్రభుత్వ సర్వీస్లో ఉండి ప్రజలకు సేవలు అందించిన వారి విషయంలో వాళ్ళకున్న విజ్ఞాపనలు ఏంటి, అలాగే ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ ఏంటి, ఏం చేయాలనుకున్నది, ఎక్కడి దాకా వచ్చింది ప్రోగ్రెస్, చాలా సాకల్యంగా వాళ్ళందరితోటి కూడా చర్చించారు. ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పెన్షనర్స్ జేఏసీ, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ గాలంకి సతీష్ కుమార్ గారు. నమస్తే సతీష్ గారు. ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ అగో యూ మెట్ ది చీఫ్ మినిస్టర్ కదా, వారితోటి సమావేశాలు. మీరు ఇంకా ఏ సంఘాల వాళ్ళు వెళ్ళారండి? మేము వెళ్ళామండి. అలాగే పెన్షన్ చేసి అని మరొకటి ఉందండి, అది జి పూర్ణచంద్రరావు గారి అని వారి అధ్యక్షతన మేము కలిసాము, విడివిడిగా కలిసాము. ముందు మేము వెళ్ళి కలిసామండి. కలిసి సీఎం గారికి వివరంగా చెప్తానండి. మాకు పెన్షనర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు రావాల్సినటువంటి ముఖ్యంగా 12వ పిఆర్సీ నియామకం గురించి చెప్పామండి. అది ఎప్పుడో కాన్స్టిట్యూట్ కావాలి కదా సార్? కాన్స్టిట్యూట్ కావాలి. అది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 2 years అయినా కానీ ఇంకా కాన్స్టిట్యూట్ కాలేదండి. లాస్ట్ ఎప్పుడైంది 11th పిఆర్సీ? 11th పిఆర్సీలో కొన్ని ఇవి వచ్చినాయండి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. వాటిని అన్నింటిని కూడా సరిచేసి దాంట్లో రావాల్సినటువంటి డిఏర్స్ 2018 నుండి 2024 వరకు రావాలండి. వాటిని కొద్దిగా అవి తొందరగా వేగవంతంగా చేయడానికి మరి మీరు వేగవంతం చర్యలు తీసుకోమని చెప్పాము. అదేవిధంగా దానిలో ఉన్న లోపాలు సరిచేయమని కోరాము. అలాగే నూతనంగా ఈ పిఆర్సీ మాకు 2013లో రావాలి, 2023లో రావాలి సార్. అది వెంటనే నియామకం చేయండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ముఖ్యంగా 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు పిఆర్సీ కాలేదా? మన రాష్ట్రం అంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ వేసిందండి పిఆర్సీ. వాళ్ళకన్నా ముందు ఫస్ట్ తెలుగుదేశం ఉంది కదా? తెలుగుదేశం ఉంది, అప్పుడు కూడా వేశారండి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి పిఆర్సీ. ఇది 12వ పిఆర్సీ అవుతుందండి. రేపు నియామకం చేపట్టబోయేది 12వ పిఆర్సీ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడే 5 సంవత్సరాలు మాసం గడిచిపోయింది. మాకు కూడా మరి కాలానుగుణంగా వెంటనే వేయాలి కదా అని మనం అడుగుతున్నామండి. అది ముఖ్యమంత్రి గారు కూడా సరే నేను తప్పకుండా ఆలోచిస్తా అన్నారు. ముఖ్యంగా అంటే పెన్షన్దారులు మేము అడిగింది ఏంటంటే, పెన్షన్దారులు మాకు రావాల్సిన డిఏరియర్స్ ఉందండి, పాత డిఏర్స్ బకాయిలు ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏదైతే ఉందో అది ఒకటి అడిగామండి. అలాగే ఇప్పుడు కొత్తగా మన 5 డిఏలు బాకీ ఉన్నాయి సార్, ఆ బాకీల గురించి కూడా అడిగాము. అదే దాంతోపాటు నూతనంగా పిఆర్సీ ఏర్పాటు చేయమని. 5 డిఏలు అంటే చాలా బాకీ ఉన్నట్టే. ఎంత వచ్చింది అంటే వెన్ ఇట్ కమ్స్ టు కాలిక్యులేషన్ ఎంత పడిందండి ఉజ్జాయింపుగా? అంటే ఉజ్జాయింపుగా అంటే అది అంత ఫైనాన్స్ వాళ్ళు లెక్కలు చెప్పాలి, కానీ మన లెక్కలకి అంత పరిగణన. బట్ మీకైతే డ్యూ ఉంది? మాకైతే డ్యూ ఉందండి. మీకేనా లేకపోతే సర్వీస్లో ఉన్న వాళ్ళకి? అంటే మాకు ఉందండి, సర్వీస్లో ప్రతి వాళ్ళకి ఉందండి. ఇప్పుడు మనం అలా చూసుకుంటే ప్రతి ఉద్యోగికి సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే ప్రతి మంత్ 25% జీతంలో లాస్ అవుతున్నారు. అంటే సుమారుగా 4,000 నుండి దాదాపు ఆ పైబడే ప్రతి మంత్ కూడా వాళ్ళు లాస్ అవుతున్నారండి. ఇది నిర్ణీత కాలంలో పిఆర్సీ ఏర్పాటు చేయకపోవటం వల్ల అదేంది. అలాగే పెన్షనర్లో కూడా వాళ్ళకి ఏంటంటే 1,500 నుండి అలాగే 4,000 వరకు కూడా ఎవ్రీ మంత్ మేము లాస్ అవుతున్నామండి. వాటిని తగ్గించడానికి మనం ఎప్పటి నుండో అంటే సగటున నాకు మొత్తం లెక్కక్కర్లేదు, సగటున ఒక 50,000 60,000 తోటి రిటైర్ అయిన ఒక ఉద్యోగి ఈ 5 డిఏలు రావాలి బాకీ ఉందన్నారు కదా, అవన్నీ కలిపితే ఉజ్జాయింపుకి ఎంత రావచ్చు? అంటే 10% అండి. 10% బేసిక్ మీద 10%. ఇప్పుడు రావాల్సిన మొత్తం కలిపి రమారమి సుమారుగా ఒక 10% రావాలండి. ఓకే, అంటే 50,000 బేసిక్ ఉన్న వాళ్ళకి అంటే చూసుకుంటే సంవత్సరానికి 60,000, 60,000 అండ్ 5 ఏళ్ళకి దగ్గర దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షలు. నేను జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. అవునండి, అదైతే వాస్తవమేనండి. అంత అది పెన్షనర్స్ కూడా వస్తుందా? ఆ పెన్షన్ కూడా వస్తుంది. పెన్షన్ రిఫ్లెక్ట్ కావట్లేదు, అది రిఫ్లెక్ట్ కావడం లేదు. అది ఇంకా అంటే ఇంప్లిమెంట్ అయిన తర్వాత అవి అంతా కూడా మనకి ఒకేసారి వేస్తారా? మళ్ళీ దానికి కూడా వాయిదాలు? ఇప్పుడు ఒకేసారి అని కాదు, కనీసం డిక్లేర్ చేయండి. మరి దాన్ని వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందంటే వాళ్ళ ఉన్న ఫైనాన్షియల్ కరెన్సీని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారండి. ఎక్కువగా ఏంటంటే మనం దఫాలుగానే ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి ఉన్న ఫైనాన్షియల్. ఏదో పండుగలకి పబ్బాలకి కొంత చెప్పనట్లా అంటే మనం పండుగల పర్వాలకు కూడా కాదు, కానీ వాళ్ళు ఏంటంటే కనీసం ఒక 3 months ఒక 6 months లోపు వేయటం జరుగుతుంది. గతంలో కూడా అలాగే టైం తీసుకున్నారు. ఈసారి 6 months అంటే పర్లేదు కదండి.
వన్స్ పిఆర్సీ కాన్స్టిట్యూట్ అయ్యి డిఏ లెక్కలన్నీ ఓకే అయిపోయిన తర్వాత 3 నుంచి 6 నెలలు లేదా ఈవెన్ సంవత్సరం అయినా కూడా పర్లేదు. అంటే ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలతో పోలిస్తే పెద్ద టైంగా ఎవరు బాధపడరు, అమ్మో చాలా టైం తీసుకుంది. ఇప్పుడు ఇస్తూ అంటే మీరు ఆర్ యూ హోప్ఫుల్ అండి? వస్తుందని మనం నమ్మకం ఉన్నామండి. అది ఈ సంవత్సరం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి ఉందండి. ఇప్పుడు మనం కూడా చేసిన రేపు పంచాయతీ రాజ్ ఎన్నికలు రాబోతుందండి. నోటిఫికేషన్ కూడా ఇస్తారండి. మరి మళ్ళీ మేము కూడా తొందరపడడానికి ప్రధానంగా కారణం ఏంటంటే, అలాగే ఇప్పుడు ఢిల్లీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జమిలీ ఎన్నికలు కూడా ఇంకా ముందుగా వచ్చేస్తే మనం ఒకవేళ జమిలీ ఎన్నికలు కూడా ముందు వచ్చినాయి అనుకోండి, ఇక ఈ పిఆర్సీ ఉద్యోగులకి అదలాగా కాదు కాబట్టి కనీసం ముందర డిఏలన్నా అదన్నా ఉన్నదన్నా తీసుకుందామని అన్న ఆలోచన కొద్దీ మనం ఈ లాభం లేదు, గట్టిగానే మనం పోరాడాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చామండి. దీని గురించే అంటే మా దగ్గర ఆయనే నేరుగా ఉన్నారా, మధ్యలో సెక్రటరీ లేరండి. సరే, సార్ కూడా మనం అప్లికేషన్ ఇచ్చాము. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఉన్నారా? లేరండి, సారే ముఖ్యమంత్రి గారికే మనం పేపర్ సబ్మిట్ చేసాం. అలాగే పెన్షన్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయండి. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. అవునండి, పెన్షన్ కార్పొరేషన్ అంటే సార్ ఏమన్నారంటే ఫైల్ ఎక్కడ ఉందండి, ఎక్కడ పెండింగ్ ఉంది ఫైలు, మనం అనుకున్నాం, నాకు ఆలోచన ఉంది కరెక్టే, అది ఎక్కడుంది ఫైల్ ఎక్కడుంది, పొజిషన్ ఏంటి అన్నారు. పొజిషన్ ఏంటంటే ఇలాగ ఫైనాన్స్లో ఉందండి. అంటే సరే నేను చూస్తానండి అని దానికి సంబంధించింది మరి పక్కన సెక్రటరీ గారికి చెప్పారండి. అది కూడా మరి ముఖ్యమంత్రి గారి మీద మేము హోప్ఫుల్గా ఉన్నామండి. దానికి కూడా తొందరగా మరి తగిన నిర్ణయం తీసుకుంటాను అనుకున్నాం. దానివల్ల అంటే ఎక్కువ మంది పెన్షనర్స్కి లాభం కలుగుతుందని మా ఆలోచన అండి. ఇది మీ వర్షన్. ప్రభుత్వం వర్షన్ ఏంటి చెప్పమంటారా? ప్రభుత్వ ఆదాయంలో 90% పైబడి మేము జీతాలకును పెన్షన్లకి ఇచ్చేస్తున్నాం, ఇంకా యాడ్ నుంచి తీసుకొచ్చి పెట్టాలి మీకు అంటుంది ప్రభుత్వం. అండ్ నేరుగా మీతో అనకపోవచ్చు, మామూలుగా మీరు సంఘాల వాళ్ళు వెళ్ళి ఆయనతో కూర్చున్నప్పుడు కాఫీ తాగారా, టీ తాగారా, పకోడీలు బాగున్నాయా, ఇవన్నీ ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్న డిమాండ్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్న లెక్కలు దాంట్లో నిజం ఎంత? ఎందుకంటే ఈ మధ్య ఆర్థిక పత్రాలు రిలీజ్ చేసినట్టు, ఆర్థిక పత్రాల పేరు మీద ప్రగతి నివేదిక, ఆర్థిక శ్వేత పత్రాలు రిలీజ్ చేశారు. దాంట్లో లెక్క చూస్తే 92% మీ జీతాలకే పోతుందటగా, జీతాలు పెన్షన్లకి అని వారు చెప్పారు. మరి వాళ్ళు అంటే మామూలుగా అలా దీనికి 2 కారణాలు ఉన్నాయండి. గతంలో ఇంత కొద్దిగా ఖర్చు పెరిగింది అలా పెరగడానికంటే అసలు ఇంతకుముందు ఎలా ఉందంటే ఆర్టీసీ కార్మికులు ఉన్నారండి. ఆర్టీసీ కార్మికులు గతంలో ఉద్యోగస్తులు లేరు, వాళ్ళని గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తీసుకొచ్చింది. అలాగే వార్డు గ్రామ సచివాలయం ఉద్యోగస్తులను వాళ్ళని కూడా తీసుకుందండి. అలాగే కొంత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళని కూడా కొద్దిగా పర్మనెంట్ రెగ్యులర్గా ఎంప్లాయీస్ చేసిందండి. దీనివల్ల కొద్దిగా పెరిగి ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగస్తులకి అంత ఇదని చెప్పలేదండి. ఉద్యోగంతో పాటు మరి మిగతా మంత్రివర్గం కానివ్వండి, మిగతా అన్ని రకాల ఖర్చులు కూడా దానిలో మనం చూసి ఆ విధంగా చెప్పుంటారు అనుకున్నాం. కానీ ప్రభుత్వం చెప్పేది ఆర్థిక లెక్కలే అని శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అది శ్వేతపత్రాలా లేదనుకుంటే మరి రాజకీయ పత్రమా మాకైతే అర్థం కాలేదు. మరి అంటే రాజముద్ర ఉంటే కనుక అది ప్రభుత్వందే అవుతుంది. అంటే ఇప్పుడు దాకా లేదా వాళ్ళు సొంతంగా వాళ్ళ పార్టీ నాయకులు ఎవరన్నా చెబితే దానికి అది పార్టీ అభిప్రాయంగా చూస్తాం. అంటే మేము అలా అనుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే మరి అది ఇప్పటివరకు మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మేము ఇప్పటివరకు భావించామండి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో మరి సామాన్య సగటు ఉద్యోగి కూడా ఇది మా ప్రభుత్వం, మన ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకుంటున్నారు. కానీ మరి ఇప్పుడు వీరు రిలీజ్ చేసి మరి అది ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య రిలీజ్ చేసి ఈ పత్రం మొన్న జూలై నెలాఖరులో రిలీజ్ చేశారండి. చేసి ఇంతంత ఖర్చు అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఖర్చు ఉంది కదా. ఇప్పుడు నేను నిన్ననే ఇవాళ చూశాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం గడిచిన 3 నెలల్లో మార్కెట్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయో తెలుసా అండి? అండ్ ఏ రాష్ట్రం టాప్లో ఉందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. 27,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది మార్కెట్ బారోయింగ్స్ ఆంధ్రప్రదేశ్. 3rd ప్లేస్లో తెలంగాణ ఉంది, 2nd ప్లేస్ మహారాష్ట్ర ఉంది. మరి పాపం ఇవన్నీ తీసుకొని మీకోసమే కదా ప్రభుత్వం చేస్తుంది, జేబులో దాచుకుంటుందా? అంటే ఒకటైందండి ఇక్కడ. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి రాజకీయ నాయకులు తెలుసు, మరి వారు ఏ విధంగా చూస్తారో తెలిసిందరా. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చేప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంతా తెలుసు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు.
అని ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టాలని, ఆర్థికంగా ఉన్నటువంటి లోపాలకి మరి ఉద్యోగస్తుల్ని ఎలా బాధ్యుల్ని చేస్తారు దానికి? ఉద్యోగులు అంటే వాళ్ళు చట్టాన్ని అమలుపరచడమే తప్ప రాజకీయ కారణాలతో వాళ్ళు ఏవో కొన్ని చేసేసి ఇంత లాస్ అయింది, ఆ లాస్ని మీరు భరించండి అనేటువంటి కాదు కదా. మేము పని చేస్తున్నాం, మా పనికి తగ్గట్టుగా మా జీతాలు, మా వేతనాలు ఇవ్వమని తప్ప, అంతే తప్ప మేము ఏ గొంతేనమ్మ కోరిక అడగడం లేదు. లేదంటే పలానా పెన్షన్ పథకం లేదంటే మరొక పథకం ఆపేసి మాకు ఇవ్వమని మేము అడగడంలా. మా జీతాలు మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం తప్ప అంతకంటే మేము కాదండి. అవన్నీ ఆ లెక్కలంటే మరి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి. మీరు కూడా కొంచెం అంటే జుడిషియస్గా ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టింది, వాళ్ళకి ఇవ్వాలి. బిలో పావర్టీ లేని వాళ్ళ కోసం తపన పడుతోంది, ఆహారం శ్రమిస్తున్నారు. ఓ పక్క ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళు ఏకే గుమ్మం దిగే గుమ్మం ప్రభుత్వం చాలా కష్టపడుతున్నారు. చాలా దేశాలు వెళ్తున్నారు, ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తున్నారు, సమ్మిట్లు పెడుతున్నారు. ఇదంతా రాష్ట్రం అభివృద్ధి. అందులో మరి ఆ సందర్భంలో రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ మీరు కూడా కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి కదా అనేది ప్రభుత్వ భావన. నాకు తెలియదు ఆ ప్రభుత్వ భావన అలా ఉందని ఎవరో చెబితే విన్నా. ఇక్కడ ఒకటైందండి, ప్రభుత్వం ప్రగతి వైపు వెళ్తుంది మనం కాదనలా. కానీ అంటే ఈ రాష్ట్ర ప్రజల్లో భాగం అన్ని రంగాల వారికి అన్ని స్కీములు ఇస్తున్నారు. కానీ మేము ఉద్యోగస్తులం కూడా ప్రజల్లో మేము కూడా ఒక భాగమే కదండి. ఉద్యోగస్తులు ఎక్కడ నుండి రారు కదా, ప్రజల్లో మేము ఒక భాగమే. కాబట్టి అంటే మాకు రావాల్సినవి మేము అడుగుతున్నాం తప్ప అంతకంటే ఇంకా అదేం కాదు. అన్ని రంగాల వాళ్ళు అన్ని వీకర్ సెక్షన్ అని రకరకాల సెక్షన్ల వాళ్ళకి అన్ని రకాలు ఇస్తున్నారు. అలాగే మా ప్రభుత్వ ఉద్యోగులు మేము చేసిన పనికే మేము అడుగుతాం తప్ప దానికి దీనికి లింక్ పెట్టడం అన్నది అంతగా బాగుంటుంది. ఇంకా ఏ సంఘాల వాళ్ళు వెళ్ళారు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళామండి. ఇంతకుముందు మంత్రివర్గ ఉపసమ కమిటీ కూడా మరి వాళ్ళతో కూడా చర్చలు జరిపారు. ఉపసంఘంలో 4 మినిస్టర్లు ఉన్నారండి. 4 మినిస్టర్లతో ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి గారు, అలాగే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మినిస్టర్ గారు ఉన్నారండి. వారందరూ కూడా విన్నారు. వారు చీఫ్ మినిస్టర్ గారితో మేము చర్చించి అభిప్రాయం చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా చర్చలకు పిలవలేదు. ఇది జరిగి జూలై 10వ తారీఖు నుండి తర్వాత అలాగే 22వ తారీఖు సీఎం గారిని కలిసినప్పుడు చెప్పారు. అంటే అది ఉద్యోగస్తులు సంఘం కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు కదని మనం అనుకున్నామండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే ప్రక్రియలు వాళ్ళు ఉన్నారు. దానికి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం ఇంకా పిలవలేదు కాబట్టి రేపు శనివారం నాడు వాళ్ళు ఒక ఉమ్మడిగా వేదిక మీద ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయండి. ఏపీజేఏసీ ఎన్జీజీఓ సంఘం అని, దానికి విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయన జేఏసీ చైర్మన్గా ఆయన కొన్ని సంఘాలని లీడ్ చేస్తున్నారండి. అలాగే మరొకటి అంటే ఏపీజేఏసీ అమరావతి సంఘం అని బొప్పరాజు వెంకటరెడ్డి గారు. వీళ్ళిద్దరు ఈ 2 ప్రధానమైనటువంటి జేఏసీ సంఘాలు కలిసి వెళ్ళొచ్చు కదా. ఈ 2 సంఘాలు వీళ్ళందరూ కూడా మీరన్నట్టే వీళ్ళందరూ కూడా సగటు ఉద్యోగి ఎలా అంటే ఇలా విడివిడిగా కాకుండా ఒకే వేదిక మీద మన డిమాండ్స్ అన్నీ అడిగితే బాగుంటుందని అన్నారండి. దానికి తదనుగుణంగానే మొన్ననే మరి వాళ్ళందరూ కూడా ఒక డయాస్ మీదకి వచ్చి మన కోరికల పత్రం కూడా ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేస్తే బాగుంటుందని అన్నారు. రేపు 28వ తారీఖున విజయవాడలో ఒక మహాధర్నా ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఈ 2 జేఏసీ నాయకత్వాలు. ఏంటంటే మహాధర్నా అంటే ఇప్పుడు మనం 2022లో మన BRTC రోడ్లో చేసినట్టే ఇప్పుడు మన ఈ PRCలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ 25 డిమాండ్ల మీద మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక సగటు ఉద్యోగస్తుడి యొక్క ఉద్దేశాన్ని తెలియచేద్దాం అన్న ఆలోచనలోనే రేపు జరిగేది. ఇంకా ప్రతిపాదన ఉంది. మరి మరి పోలీస్ పర్మిషన్ అవన్నీ కూడా రావాలండి. వస్తే మాత్రం రేపు శనివారం ఎంత అనుకుంటున్నారు, ఎంత సంఖ్యలో వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అన్ని సంఘాలు, ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు అలాగే వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి సుమారు ఒక 5 లక్షల మందితో ఒక పెద్ద ధర్నా చేసి ప్రభుత్వానికి మన కోరికల చిట్టాని వినిపించిద్దాం అన్నటువంటి ఆలోచనలు అయితే ఉన్నామండి. తదనుగుణంగా మరి చర్యలు తీసుకుంటున్నారు. ఆ విధంగా ప్రయత్నాలు అయితే బాగా జరుగుతున్నాయండి. అది మేము ఇంకా రేపు ఏ విషయం తెలుస్తుందండి. ఇంకా PRC అలాగే DAలు ఇవి కాకుండా ఇతరత్ర మీరు ముఖ్యమంత్రి గారితో చర్చించిన అంశాలు ఏంటి? అంటే మన
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉందండి పెన్షనర్స్కి సంబంధించింది. అదేంటే ఆ హెల్త్ స్కీమ్లో అంటే వాళ్ళు కొంత అమౌంట్ కట్టించుకొని కొంతమంది రీఎంబర్స్మెంట్ కూడా రావడం లేదు. దాన్ని సింప్లిఫై చేసి వీలైతే నగదు రహితంగా మాకు Cashless health క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతున్నామండి. ఇప్పుడు వీటికి ఏంటి ఎక్కువగా ఏమైందంటే ఇప్పుడు మెజారిటీ హాస్పిటల్లో మనకి పర్మిషన్ అనుమతి లేదండి. ఇప్పుడు చిన్న చిన్న హాస్పిటల్కే తీస్తున్నారు. అక్కడ హాస్పిటల్ కూడా వాటిలో కూడా రీపేమెంట్ సరిగ్గా జరగక కొన్ని వ్యాధులకు కూడా వాళ్ళు అలౌ చేయడంలా హాస్పిటల్స్లో. అక్కడ ఉన్నటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక ఎంప్లాయీస్కి కానీ పెన్షనర్స్కి కూడా ఇస్తే బాగుంటుందండి. ఆ ఇన్సూరెన్స్ పథకం కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని మనం అడుగుతున్నాం సార్. మరి రేపు చర్చల్లో మరి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది ఏంటన్నది మనకి ఇంకా క్లారిటీ లేదు. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఎప్పుడు ఉంటాయని అన్నారు? అంటే రేపు మరి సెప్టెంబరు అంటే మొన్న మనకు తెలిసిన వరకు ఈ వారంలోనే పిలవాలనుకున్నారు. ప్రభుత్వం నుండి ఏ వైపు మరి అధికారులు అనుకున్నారు కానీ ప్రభుత్వం నుండి ఏం లేదు. మేము ఆశించేది ఏంటంటే రేపు సెప్టెంబర్ మొదటి వారం కానీ సెకండ్ వీక్లో కానీ ఏదైనా మరి మనం కూడా ఎలాగో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు అవి ఇవన్నీ చేస్తున్నాం కదా, కాబట్టి మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మరి చర్చలకు ఆహ్వానిస్తుందని మేము ఆశాజనకంగా ఉన్నామండి. రైట్, థ్యాంక్ యూ సతీష్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదంటే పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ గాలంక సతీష్ కుమార్ గారు చాలా విస్తారంగా వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో జరిగిన సమావేశం భేటీ వివరాలు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కూడా ఆయన ఆసక్తి చూపించారు. సో ఫైల్ మూవ్మెంట్ గురించి కూడా ఎంక్వైరీ చేశారు. సో అది కనుక జరిగితే ఏంటంటే పెన్షనర్స్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికైనా అనుసంధానకర్తగా వ్యవహరించే కార్పొరేషన్కైనా. సో ఇట్స్ అ గుడ్ ఐడియా. అండ్ అసోసియేషన్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాయి. అయితే ఈ మధ్యకాలంలో విడుదల చేసిన ఆర్థిక పత్రాల్లో 92%, అంతేనండి, 92% ఈ జీతాలు పెన్షన్లకి పోతే ఆ 8% తోటి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం అప్పులు చేస్తుంది అంటే అప్పులు కాకపోతే ఇంకేం చేస్తుంది? ఈ 3 నెలల్లో 27,000 కోట్లు ఆర్బీఐ ఇచ్చిన లెక్క. అది మనం టాప్లో ఉన్నాం. కొన్ని అరుణాచల్ ప్రదేశ్ అయితే కొన్నాళ్ళకి అసలు అప్పులే తీసుకోవాలా. సరే, మనకి వాళ్ళకి విస్తీర్ణంలోనూ జనాభాలోనూ వైశాల్యంలోనూ చాలా తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం ప్రమాణంగా తీసుకోగల. బట్ ఆంధ్రప్రదేశ్కి పెరుగుతున్న అవసరాలు, ఓ పక్క అమరావతి రాజధాని నిర్మాణం, మరోపక్క సంక్షేమ పథకాలు, వీటన్నిటి బర్డెన్ను మోస్తూ ప్రభుత్వం అప్పటికి కూడా అంటే ఆ బర్డెన్ ట్రాన్స్ఫర్ చేయకుండా కింద మీద పడి అప్పులు తీసుకొచ్చి ఏదో చేస్తుంది. 27,000 కోట్ల రూపాయలు అంటే ఆన్ అండ్ యావరేజ్ నెలకి 9,000 కోట్ల రూపాయలు 3 నెలలు కనుక జరిగింది కాబట్టి. సో ఎనీహౌ వీళ్ళు పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తుల డిమాండ్ కానీ అంటే 12th పిఆర్సీ కన్స్టిట్యూట్ చేయాలి. దానికి తగ్గది ఎరియర్స్ ఒక మరి 5 ఏళ్ల పాటు ఉన్న ఎరియర్స్ 5-6 ఏళ్ళు అనుకుంటాను. ఆ ఎరియర్స్ ఒక 6 నెలల ఇది పెట్టుకొని క్యాప్ పెట్టుకొని 6 నెలల వ్యవధి లోపల ఇన్స్టాల్మెంట్సే ఇస్తారో లేకపోతే ఒకేసారి ఇస్తారో ఏదో ప్రభుత్వం కనుక అది చేస్తే దే విల్ బి సో హ్యాపీ. వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం నేరుగా అనరు. వాళ్ళు ప్రభుత్వం పెట్టే చాలా ఖర్చుల్లో అక్కర్లేని ఖర్చులతో పోలిస్తే మాకు ఇచ్చేది అంతా సముద్రంలో కాకిరెట్టని. నిజమే ఉండొచ్చు, బట్ సముద్రంలో కూడా కాకిరెట్టని ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందేమో. సో రకరకాల అంశాలు తెర మీదకి వచ్చాయి. ఎనీహౌ ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, డబుల్ ఇంజన్ సర్కార్. ఢిల్లీలో 2 ఇంజన్లు కలిపితే 4 ఇంజన్ల సర్కార్ కాబట్టి వీళ్ళు ఆశాజనకంగా ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నారు కూడా. లెట్ us ఆల్సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.